ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ ఒత్తుగా పెరగడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి సింపుల్గా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేస్తాను. చూడండి, ఈ హెయిర్ ఆయిల్ని మన రూట్స్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మన జుట్టు సమస్యలు తగ్గి జుట్టు అనేది హెల్తీగా గ్రో అవ్వడానికి ఈ ఆయిల్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాలిన జుట్టు చోట కొత్త జుట్టు రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దానికి మనకు ముందుగా కావాల్సింది మెంతులు. ఈ మెంతులు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని 2 స్పూన్స్ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ కోకోనట్ ఆయిల్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. కోకోనట్ ఆయిల్ మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది. జుట్టు పొడుగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ అయినా బాదం ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు ఏ హెయిర్ ఆయిల్ అయితే నచ్చితే దాన్ని యూజ్ చేయొచ్చు. ఇలా వేడి చేసుకున్న దీంట్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మనము చిన్న మంట పైన ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి. ఆయిల్ అనేది లైట్గా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఈ నూనెను మనము చిన్న మంట పైన బాగా మరిగించుకోవాలి. బాగా మరిగి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనము దీన్ని మరిగించుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అయింది. ఇలా చల్లార్చుకున్న దీన్ని మనము ఒక బౌల్లోకి వడగట్టుకుందాము. ఇలా ఒక బౌల్లోకి వడగట్టుకున్న తర్వాత ఇందులో ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేద్దాము. అది ఆముదం, క్యాస్టర్ ఆయిల్. ఈ ఆయిల్ మనం యూజ్ చేయడం వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అయ్యి జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. రాలిన జుట్టు చోట కొత్త జుట్టు వస్తుంది. ఈ ఆయిల్ని మనము ప్రిపేర్ చేసుకొని వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.